హాయ్ సార్, నమస్తే. నమస్కారం సార్. వేణుగారు, ఇండస్ట్రీలో కొన్ని భయాలు ఉంటాయి సార్. టచ్లో లేకపోతే, రెగ్యులర్గా సినిమాలు తీయకపోతే, టచ్లో లేకపోతే జనాలు మనం మర్చిపోతారేమో అన్న భయాలు ఉంటాయి. ఆ భయాలు మీకు ఎప్పుడూ అనిపించలేదా? అంటే ఏడాదికో సినిమా తీయాలి, కనీసం 2 ఏళ్ళకో సినిమా ఇవ్వాలి అన్న క్యాల్కులేషన్స్. అంటే నిజంగా బీయింగ్ ఆనెస్ట్ అండి, అంటే నాకు ఆ భయం అనిపించలేదు సార్. ఆ భయం ఉంటే మరి నేను ఫాస్ట్గా చేయాలి కదా. సో ఎప్పుడు వచ్చినా కరెక్ట్గా రావాలనే భయం అయితే ఉందండి. ఎప్పుడు తీసినా అది 2 ఇయర్స్గా అంటే తీయలేదు మనని, అంటే ఇట్స్ ఆల్, అంటే మనని పీపుల్ మర్చిపోతారు. అంటే అఫ్కోర్స్ మన లైవ్లీహుడ్ కోసం, ఒక సైకిల్ రన్ అవ్వడం కోసం ఇట్ ఈస్ గుడ్ ఇఫ్ యూ మేక్ ఇట్ ఫాస్ట్ అండ్ ఇట్ ఈస్ ఇండివిజువల్ క్యాపబిలిటీ అండి. బట్ నాకు మాత్రం ఎప్పుడు వచ్చినా కరెక్ట్గా రావాలనేదే నా టెంప్లెట్ అండి. సో అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ టైం. కాకపోతే నాకు కొంచెం అనుకోకుండానే ఎక్కువ టైం పడుతుంది. అది నేనేం ప్లాన్ చేసుకున్నది ఏం కాదు. ఎవ్రీ టైమ్ ఐ వాంట్ టు కమ్ ఫాస్ట్, బట్ ఇట్ ఈస్ టేకింగ్ టైం. బట్ అంతే సార్, భయం అయితే లేదు. కరెక్ట్గా రావాలి ఎప్పుడు వచ్చినా. చుట్టుపక్కల వాళ్ళు మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా సరే, చుట్టుపక్కల వాళ్ళు తొందరగా తీ సినిమా, ఎప్పుడు చేస్తావు, నెక్స్ట్ సినిమా ఎప్పుడు అని అడుగుతుంటే, ఆ ఎప్పుడు అనే దానికి క్వశ్చన్ మార్క్ మీ దగ్గర ఆన్సర్ అనేది రెడీగా ఉండేదా? ఒకసారి అడగండి సార్ నన్ను, ఎప్పుడు నెక్స్ట్ సినిమా ఎప్పుడు సార్? అంతే, స్మైల్, ఒక స్మైల్. అంటే ఇప్పుడు మనం ఆ క్వశ్చన్కి సినిమా తీయం కదా సార్. అవును. వీ మేక్ ఎ ఫిలిం బికాజ్ యూ ఫెల్ట్ ఇట్, యూ రోట్ ఇట్, యూ వాంట్ టు మేక్ ఇట్. సో ఇప్పుడు వాళ్ళే, మనం ఎవరైతే మిమ్మల్ని ఎప్పుడు అనేవాళ్ళు మనం కరెక్ట్గా తీయకపోతే ఏం తీసేవరా అని, దానికంటే ఫాస్ట్గా వచ్చేస్తుందండి. సో ఐ టేక్ దట్ సెకండ్ వన్ యాజ్ థింగ్ అండి. ఎప్పుడు అంటే వాళ్ళు అడుగుతున్నారు అనేదాన్ని నేను ఐ టేక్ ఇట్ యాజ్, అంటే దాన్ని నేను కన్సిడర్ చేస్తాను సార్. సో స్టిల్ వాళ్ళు మనం వ్యాలిడ్ కాబట్టి అడుగుతారు. ఇఫ్ యూఆర్ నాట్ వ్యాలిడ్ ఇనఫ్ దే వోంట్ ఈవెన్ ఆస్క్ దట్ క్వశ్చన్. అవును. నువ్వు ఎప్పుడు తీస్తావు అనే క్వశ్చన్ కూడా రాదు. ఐఎమ్ గ్లాడ్ దట్ దే ఆర్ ఆస్కింగ్ ఇట్, బట్ ఐఎమ్ నాట్ పెట్రిఫైడ్ బై ద వాళ్ళు ఎప్పుడు అని అడిగేదానికి మాత్రం నేను భయపడను. బట్ ఐ వాంట్ టు మేక్ ఏ పాయింట్, అంటే మీరు అడుగుతుంది నాకు అర్థమవుతుంది, మేక్ ఇట్ ఫాస్ట్, మేక్ మోర్ అనేది. సో డెఫినెట్గా ఐ విల్ ట్రై టు మేక్ ఫాస్ట్ అండ్ మేక్ మోర్ మూవీస్ అండి. ఓ మై ఫ్రెండ్ తీస్తున్నప్పుడు మీకున్న ఐడియాలజీ, సినిమా పట్ల ప్యాషన్, లేదా ఏదో ఒక రన్నింగ్ రేస్ అనుకుని ఒక కెరీర్ మొదలు పెట్టడం, ఇదంతా ఇప్పటికీ ఉంది సార్? అంటే నేను ఐ నెవర్ ట్రీటెడ్ ఇట్ యాజ్ అ రన్నింగ్ రేస్ అండి. సో ఐడియాలజీ అంటే మాత్రం ఐడియాలజీ మారుతుంది సార్. అంటే విత్ ద టైం, నేను ఓ మై ఫ్రెండ్ తీసినప్పటికి ఇప్పటికీ 12 సంవత్సరాలు సార్. అంటే ఒక డికేడ్ జరిగినట్టే కదా. సో బికాస్ ద థింగ్స్ చేంజ్ అవుతాయి, మన పక్కన ఉండే మనుషులు మారిపోతుంటారు, మన మైండ్ సెట్. సో బికాజ్ ఇట్ విల్ సోషల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో ఇవన్నీ ఉన్నాయి సార్. బట్ ఐఎమ్ నాట్ ద సేమ్ పర్సన్ యాజ్ ఓ మై ఫ్రెండ్లో ఉన్నప్పుడు పర్సన్ కాదు. డెఫినెట్గా ఫిలిం మేకింగ్లో వచ్చిన డిఫరెన్సెస్ కానీ ఇవన్నీ దే డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ 100%. బట్ రేస్ అని మాత్రం వెళ్ళైపోవాలి రేస్ అనేది నేను అప్పుడు ఫీల్ అవ్వలేదు సార్, ఇప్పుడు ఫీల్ అవ్వట్లేదండి. బికాజ్ అంటే వీ షుడ్ కంపీట్ ఫర్ అవర్ సెల్ఫ్స్ అనేది నా ఫీలింగ్ అండి. అంటే మనం, అంటే యూ హ్యావ్ టు కంపీట్ విత్ అవర్ సెల్ఫ్, లైక్ యూనో హౌ బెటర్ ఐ ఆమ్ దెన్ మై ప్రీవియస్ ఫిలిం, ఆర్ హౌ బెటర్ ఐఎమ్ గోయింగ్ టు బీ ఫర్ మై నెక్స్ట్ ఫిలిం అనేది నేను ఐ టేక్ దట్ యాజ్ అ మోర్ కన్సిడరేషన్ సార్. దానికి అంటిల్ అన్లెస్ ఇఫ్ యూఆర్, అంటే మీ థింకింగ్ అంతవరకు ఉన్నప్పుడు ఈ ఇన్సెక్యూరిటీలు, ఈ భయాలు ఏవి అనిపించవు సార్. అంటే కష్టాలు ఉంటాయి సార్. అంటే ఇంత చెప్పినంత మాత్రాన అంత ఇది నల్లేరు మీద ఏం కాదు. కాకపోతే మనకు ఒక ఇఫ్ యూ మైండ్ సెట్ ఈస్ దట్, దెన్ మనకి ఏం వచ్చినా కానీ కొంచెం మనం దాటగలిగి నిలబడగలిగే స్ట్రెంగ్త్ ఉంటుంది సార్. ఏదో నేర్చుకుని ఇండస్ట్రీకి వస్తాం సార్. అవునండి. ఒక రైటర్గా మీకంటూ ఒక ఐడియాలజీ ఏర్పరచుకుంటారు, టెక్నిక్స్ తెలుసుకుంటారు, ఇండస్ట్రీకి వస్తారు. ఈ జర్నీలో కూడా కొంత నేర్చుకుంటూ జర్నీ చేస్తారు. కానీ మధ్యలో కొన్ని సినిమాలు వస్తుంటాయి సార్, ప్రభావితం చేసేలాగా. కాదేమో మనం ఈ జానర్లోకి వెళ్ళాలి, ఇలా ఆలోచించాలి. ఒక్కోసారి కొన్ని సినిమాలు చూస్తే నిద్ర కూడా పట్టదు మేకర్స్కి. అలా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన, ఈ జర్నీలో మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన సినిమాలు అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా అలాంటి సినిమాలు అయితే ఉన్నాయి సార్, 100% ఉన్నాయి. అరే ఇంత బాగా తీశారు అంటే ఇట్ ఈస్, అంటే ఆ నిద్ర పట్టకపోవడానికి కారణం ఏంటంటే సార్, వీళ్ళు బాగా తీశారు మనం తీయలేకపోతాం అనేది కాదు. సో ఇంత చాలా బాగా తీశారు. సో వాట్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్, అంటే ఆ ఆలోచనలో అంటే ఎలాంటి ఎఫర్ట్ ఎల్లుంటే ఇలాంటి ఒక ఈ సినిమా వచ్చి ఉంటుంది అనేది నాకు ఈ మధ్యకాలంలో ఆ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన సినిమాలు అయితే సార్ నాకు
విక్రమ్ అండి అండ్ కేజీఎఫ్ సార్. అంటే విక్రమ్లోనేమో ఐ లవ్ ద స్క్రీన్ ప్లే, ఇట్ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ ఇమెన్స్లీ అండి. అండ్ ద క్యారెక్టర్ సార్, అంటే కమల్ హాసన్ గారి క్యారెక్టర్ కానీ, విజయ్ సేతుపతి క్యారెక్టర్ కానీ, ఇంకా పక్కన ఉండే సైడ్ కిక్స్ కానీ, అంటే మీకు వేరే క్యారెక్టర్స్ కూడా ఉమెన్ క్యారెక్టర్ కానీ, సో ఇవన్నీ లైక్ దే డెఫినెట్లీ సర్ప్రైజ్డ్ మీ అండి ఇన్ ద స్క్రీన్ ప్లే. కేజీఎఫ్ ఇస్ మోర్ ఆఫ్ ఎ సార్, అంటే ఒక మెగా, అంటే ఒక స్కేల్ ఫిలింని వాజ్ ప్రెజెంటెడ్ ఇన్ ఏ డిఫరెంట్ వే త్రూ, అంటే నా దృష్టిలో సార్ కేజీఎఫ్ ఈజ్ లైక్ ఇన్ కలర్ ప్యాలెట్ ప్లస్ ఎడిట్ ప్లస్ సినిమాటోగ్రఫీ అనే స్క్రీన్ ప్లే లాగా ఉంటుందండి. లైక్ అంటే ఎడిటింగ్ కూడా, అంటే ఇట్స్ లైక్ ఫర్దర్ కట్ ఉంటుంది. ఐ రియల్లీ లైక్ అండి. అంటే అది న్యూ, అంటే ఎంతమంది రికగ్నైజ్ చేశారో తెలియదు కానీ యాక్చువల్లీ కేజీఎఫ్ ఇస్ అంటే ఎడిట్ వైజ్ ఇట్ వాజ్ అ వెరీ ఎక్స్పెరిమెంటల్ ఎడిట్ సార్. కనీసం అది మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా మనకు అర్థం కాదు. ఎడిటర్ని కూర్చోబెట్టుకుని డైరెక్టర్ ఏం చెప్పుంటాడు, ఎలా కన్వే చేసి ఉంటాడు అనేది కూడా కొంచెం టఫ్ అండి. అంటే ఐ థింక్ అంటే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ హిమ్సెల్ఫ్ ఎడిటెడ్ ఐ థింక్ సార్. అంటే అది ఎడిటర్స్ దగ్గర నుంచి కూడా మేబీ ఎవరైనా ఉండుంటారు, బట్ అంటే ఒక క్రాఫ్ట్స్ మ్యాన్ దగ్గర నుంచి మాత్రమే రాగలుగుతుందండి అలాంటి ఎడిట్. తర్వాత కూడా చాలా మంది ఫాలో అవ్వడానికి ట్రై చేశారు. చాలా మంది ఫాలో అవ్వడానికి ట్రై చేశారు సార్. బట్ డెఫినెట్గా అంటే నేను చెప్పొచ్చో లేదో తెలియదు కానీ సార్, ఎడిట్ బిఫోర్ కేజీఎఫ్ ఆఫ్టర్ కేజీఎఫ్ అనే ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంది సార్. అవును, 100% ఉందండి. విక్రమ్ అయితే ఒక్కొక్క క్యారెక్టర్ నుంచి ఒక్కొక్క కథ తయారు చేయొచ్చు, ఒక్కొక్క సినిమా చేయొచ్చు. అవునండి, ఇట్స్ ఆల్ స్టోరీస్, అంటే అమాల్గమేషన్ అందరినీ, హౌ యూ బ్రింగ్ అవుట్ ఆల్ ద క్యారెక్టర్స్, ఫుల్ క్యారెక్టర్ ఆర్క్స్ ఉండి అలాంటిది ఎలా అనేది డెఫినెట్గా అది విక్రమ్ హ్యాడ్ దట్ ఇన్ఫ్లుయెన్స్ సార్, 100%. ఓ మై ఫ్రెండ్ చేసిన తర్వాత డైరెక్టర్గా వేణు శ్రీరామ్ అన్న ఒక ట్యాగ్ వచ్చిన తర్వాత కూడా కొన్ని సినిమాలకు మీరు వర్క్ చేశారు. అవును సార్. అంటే నేను ఆల్రెడీ డైరెక్టర్ని కదా, ఇంకో డైరెక్టర్ సినిమాకి నేను వర్క్ చేయడం ఏంటి, ఎందుకు చేయాలి, చేస్తే ఏంటి, ఏమనుకుంటారు, మార్కెట్ ఎలా రిసీవ్ చేసుకుంటుంది, ఈ క్వశ్చన్స్, ఈ డైలామా అన్నది మిమ్మల్ని ఎప్పుడు చేయలేదు? అంటే డెఫినెట్గా ఈ డైలామా అయితే ఇబ్బంది పెట్టలేదు సార్. నేను నెక్స్ట్ స్టెప్ వేయడానికి ఆ వర్క్ చేయడమే నాకు హెల్ప్ అయిందండి. అంటే నెక్స్ట్ యాజ్ అ సెకండ్ యూనిట్ డైరెక్టర్కి వెళ్ళడం, ఒక స్టోరీ డిస్కషన్కి వెళ్ళడం, ఒక రైటర్కి వెళ్ళడం, ఎవరికన్నా ఎగ్జాంపుల్ ఏదైనా డబ్బింగ్ చేయించాలన్నా కానీ కూడా వెళ్ళడం. సో అదేంటంటే సార్ నాకు నా ఫేజ్ని, బికాజ్ అంటే ఓ మై ఫ్రెండ్ అనుకున్నంత కమర్షియల్ హిట్ అవ్వలేదండి. సో ఇట్ మేడ్ మై జర్నీ ఈజీ సార్. యాక్చువల్లీ అదర్ వే రౌండ్ అండి. నాకు ఇన్సెక్యూరిటీ కంటే కూడా నాకు నా జర్నీని ఫార్వర్డ్ తీసుకెళ్ళండి. అండ్ మోర్ ఓవర్ సార్, ఐ లవ్ టు బీ ఇన్ సినిమా సార్. నాకంటే సినిమాలో ఉండడం మనకు తెలియదు కదా, మన నెక్స్ట్ సినిమా చేస్తామో తెలీదు, లేదో తెలీదు, ఆపర్చునిటీ వస్తుందో తెలీదు, రాదో తెలీదు. సో ఐ లవ్ టు బీ అంటే ద ఫీలింగ్, కాబట్టి ఐ వాజ్ ఎంజాయింగ్. అంటే నేను అది ఎలాగైనా ఒక పార్ట్ ఆఫ్ ద సినిమా అయ్యాను, పార్ట్ ఆఫ్ ద ఫిలిమ్స్ అవుతున్నాను అనే ఐ వాజ్ ఎంజాయింగ్. అండ్ ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్, లైక్ నేను ఎక్కడ ఐ విల్ బ్రేక్ అగైన్ అని ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ సార్. మీ గురించి మీ ఫ్రెండ్స్ని కానీ, మీ కోలీగ్స్ని కానీ, మీతో వర్క్ చేసిన వాళ్ళు కానీ అడిగితే వేణు దగ్గర ఉన్న క్యాపబిలిటీ ఏంటంటే, ఎక్కడైనా రైటర్స్ బ్లాక్ అంటూ ఒకటి ఉంటుంది, అది ఎప్పుడైనా డిస్కషన్లో ఉన్నప్పుడు వేణు ఉంటే టక్కని ఒక ఆప్షన్ 100 ఆప్షన్లు చెప్తాడు అని చెప్తుంటారు సార్. మీ స్ట్రెంత్ ఏంటి యాక్చువల్గా? నాకేంటంటే ఐ లవ్ డిస్కషన్ అండి. నాకు స్టోరీ డిస్కషన్ రూమ్ ఉంటుంది కదా సార్, అది నేను ఎంజాయ్ చేస్తానంటే అది సుకుమార్ గారే అలవాటు చేశారు. తర్వాత భాస్కర్, తర్వాత శ్రీకాంత్, వీళ్ళందరూ వీ హ్యాడ్ టు హ్యావ్ అంటే లాట్ ఆఫ్ డిస్కషన్స్ అండి. సో ఒక ఒపీనియన్ మీద అందరూ డిఫరెంట్ వేరీ ఆఫ్ అని ఒపీనియన్స్ చెప్తుంటారు కదా సార్, నాకు అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటుందండి. సో ఏంటి అంటే, ఈ విషయాన్ని ఇలా కూడా కన్సీవ్ చేయొచ్చా, ఇలా కూడా చూడొచ్చా, ఇలా కూడా చూడొచ్చా అని అనిపిస్తుంది. సో అది ఎంజాయ్ చేస్తాను కాబట్టి సార్, మేబీ నా దగ్గరికి ఎప్పుడన్నా అనిపిస్తే దే కమ్ టు అంటే డిస్కస్ విత్ మీ అండి. మేబీ నేను వాళ్ళకి ఎంత కాంట్రిబ్యూట్ చేశాను, ఎంత హెల్ప్ అయ్యానో వాళ్ళే చెప్పాలి. కానీ కొన్నిసార్లు అలా వస్తారు సార్, వచ్చి దే లవ్ టు డిస్కస్ విత్ మీ. ఏదన్నా కొంచెం వాళ్ళకి బ్లాకేజ్ అనిపించినా, ఏదైనా అనిపించినా, ఎందుకంటే నేను కొంచెం ఎక్కువ మూవీస్ చూస్తాను సార్, ఏదైనా రిఫరెన్స్ కోట్ చేస్తానో, లేకపోతే ఏదన్నా కన్సీవింగ్ ఇలా చేయొచ్చేమో అనేది ఐ విల్ లవ్. అంటే నాకైతే ఇష్టం అండి, ఎవరు అడిగినా కానీ నేను కూర్చొని డిస్కస్ చేసి నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడానికి నాకు ఇష్టం. కానీ నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పేటప్పుడు నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. తీసుకుంటారా లేదా అనేది అది వాళ్ళ సమ్ టైమ్స్ తీసుకున్నవి ఉన్నాయి, తీసుకొని కూడా ఉన్నాయి సార్. నేను అక్కడికే వస్తున్నాను సార్. రైటర్స్ దగ్గర, ముఖ్యంగా డైరెక్టర్స్ దగ్గర ఒక ఈగో క్లాష్ ఎక్కడ ఉంటుంది. కథని చాలా నమ్ముంటారు, కథని అందులో ప్రతి సీన్ని వాళ్ళు ప్రేమించి ఉంటారు.
అక్కడ మనం ఏదైనా సార్ ఇక్కడ ఇలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది అంటే వాళ్ళు తీసుకోవడానికి రెడీగా ఉండడం కూడా చాలా కష్టం. అంటే యాక్చువల్గా సార్ అంటే ఇది మరి నేను ఇలాంటి ఐ డింట్ కమ్ అంటే అంటే ఎక్కువ ఇదైతే ఎక్రాస్ అవ్వలేదు సార్. అంటే సెన్సిబుల్ పీపుల్ విల్ టేక్ ఇట్ సార్ అండ్ దే విల్ బి థ్యాంక్ఫుల్ ఆల్సో యాక్చువల్లీ. అంటే మనకు వాళ్ళకి హెల్ప్ అవుతున్నందుకు వాళ్ళు థ్యాంక్ఫుల్గా ఉంటారు సార్. అంటే కొంతమంది దగ్గర అలా ఉంటుందేమో కానీ సార్ దే విల్ వెల్కమ్ అండి. ఇప్పుడు మీరు సుకుమార్ గారి దగ్గరికి వెళ్ళి మీరు ఐడియా చెప్తే ఆయన మీరు డే కాదు నెలంతా వింటాడు ఆయన చెప్తే. సో అది అంటే దే ఆర్ నాట్ అంటే వాళ్ళు అలాంటి ఈగో ఫీలింగ్ ఉన్నట్టు. అంటే ఇప్పుడు ఏదో అవుట్ ఆఫ్ ద ఇప్పుడు డిస్కషన్ ఏముంటుంది అంటే సార్ డిస్కషన్కి రూల్స్ లేవు సార్. ఇలానే ఉండాలి, ఇలానే మాట్లాడాలి, ఈ సెన్సిబిలిటీలో మాట్లాడి ఇవే రూల్స్ అనేవి రూల్స్ ఉండవండి. సో నేను మాట్లాడుతుంది సెన్సిబుల్ అనుకున్నాం అనుకోండి వాళ్ళు తీసుకోరు కదండి. అంటిల్ అన్లెస్ ఇట్ హ్యాస్ టు మేక్ సెన్స్ టు ద మేకర్. అవును. సో అలా ఉన్నప్పుడు కూడా సార్ ఈగో నటించినా అలాంటి ఈగో ఉన్న వాళ్ళకి తీసుకొని అయితే లోపల వేసేసుకుంటారండి. పైకి క్రెడిట్ ఇవ్వకపోయినా కానీ కూడా మెల్లగా తీసేసుకొని లోపల వేసేసుకుని ఉంటారండి. సో లేదు వేరన్నా వెల్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ అయితే దే విల్ ఎంజాయ్ ఇట్ అండి, దే విల్ సెలబ్రేట్ ఇట్ అండ్ దే విల్ ఆస్క్ యూ అండ్ దే విల్ పే యూ. వాళ్ళు మీకు పే చేస్తారు, మిమ్మల్ని పిలుస్తారు, కూర్చోబెడతారు, మాట్లాడతారు, ఆ గౌరవాన్ని ఇస్తారు, రెస్పెక్ట్ చెప్పుకుంటారు ఈ ఏరియా వాళ్ళే అంటారు. అంటే దెర్ ఆర్ అంటే ఫిల్మ్ మేకింగ్ ఇట్స్ ఆల్ అబౌట్ కొలాబరేటెడ్ వర్కే కదా సార్. సార్ మీ ఐడియాలు వాడుకుని క్రెడిట్ ఇచ్చిన వాళ్ళు ఎంతమంది, ఎగ్గొట్టిన వాళ్ళు ఎంతమంది సార్? ఈ క్రెడిట్ అంటే నాకు క్రెడిట్లు తక్కువనే ఇచ్చారండి. సో అంటే వెన్ వి గెట్ ఇన్ టు మన దానిలోకి వెళ్ళినప్పుడు కూడా అంటే అంటే ఒక్కొక్క ఫేజ్ సార్. అంటే ఇప్పుడు కొంచెం ఈ జనరేషన్ వెరీ ప్రిసైజ్గా ఉన్నారండి. వెన్ వీ స్టార్టెడ్ మాకు ఆపర్చునిటీ ఎక్కువగాని ఫీల్ అయిన డేస్ అండి. అది బీయింగ్ వెరీ ఆనెస్ట్ మీకు తెలిసి ఉంటుంది కదా మీకు. అంటే ఏంటంటే అప్పుడు మనకు అవకాశం వస్తే చాలు అనే ఫీలింగ్, మన ఐడియా వాడుకుంటున్నారనే ఫీలింగే మనకు హ్యాపీనెస్ని ఇచ్చి అక్కడ సక్సెస్ అయినట్టే కదా, అక్కడ సక్సెస్ అయినట్టుగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మీరు ఒక్క సీన్ రాసినా కానీ దాన్ని ఏంటంటే మీ చెవి మెలిపి వాళ్ళు టైటిల్ వేయించుకొని డబ్బులు వసూలు చేసుకుంటున్నారు వాళ్ళు ఏదైనా కాంట్రిబ్యూట్ చేస్తే కూడా. ఈ కాంపౌండ్ గొప్పతనం ఏంటంటే చాలామంది డైరెక్టర్లు వస్తూనే ఉంటారు, మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు, మీకన్నా సీనియర్లు, ఎప్పుడు కలకల్లాడుతూనే ఉంటుంది. వాళ్ళతో ఇంటరాక్షన్ కూడా మీకు పర్సనల్గా చాలా హెల్ప్ చేసి ఉండొచ్చు. 100% డెఫినెట్లీ అండి. నేను ఇప్పుడు యాక్చువల్గా మీరు చెప్పినట్టుగా నాకంటే సీనియర్స్తో ఇంటరాక్ట్ అయ్యాను, నేను ఇప్పుడు నాకంటే జూనియర్స్తో కూడా ఇంటరాక్ట్ అయ్యాను. అది రాజు గారి వల్ల మేబీ లైక్ అంటే ఇప్పుడు ఏదైనా ఇక్కడ ఒక సినిమా జరిగినా కానీ ఆ కథ చెప్పించడం కానీ, వాళ్ళతో ఏదైనా అనిపిస్తే డిస్కస్ చేయడం కానీ, ఇంటరాక్టెడ్ విత్ ద న్యూ ఇప్పుడు జెన్జీ బ్యాచ్ అండి. అండ్ యాక్చువల్గా ఐఎమ్ పర్సనల్లీ సార్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇంటరాక్టింగ్ విత్ దెమ్ అండి యాక్చువల్లీ. సో నా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా అంటే నోబడీ ఈజ్ ఐఎమ్ ద ఓల్డెస్ట్ ఇన్ మై అండ్ నోబడీ ఈజ్ 30+ అండి. సో ఎవ్రీబడి ఈజ్ యంగ్ క్వైట్ ఇన్ 21, 22, 23 ఇంతేనండి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ తక్కువ, వాళ్ళ ఐడియాస్, వాళ్ళ వర్క్ చేసే స్పిరిట్, వాళ్ళ హార్డ్ వర్కింగ్ ఉన్న వాళ్ళేనండి. లైక్ దే ఆర్ ఆల్ యంగ్ జెన్జీ బ్యాచ్. కానీ ఎంత 20 ఏళ్ళు 25 ఏళ్ళు అయినా ఓల్డ్ సినిమా మొత్తం తెలుసుకుని చూసి దాని మీద ఒక అవగాహన చేసుకుని వస్తున్నారు వాళ్ళు కూడా. అంత ఈజీగా పక్కన పెట్టే బ్యాచ్ అయితే కాదు. ఎవరు సార్? జెన్జీ బ్యాచ్. దే ఆర్ వెరీ అంటున్నారు సార్, వాళ్ళే ఎక్కువ ఉన్నారు సార్ అంటున్నారు. వాళ్ళే మోర్ ఎడ్యుకేటివ్గా ఉన్నారు. మనకు అప్పుడు యాక్సెస్ తక్కువ కదా సార్. మనకు VHS తర్వాత సినిమా ప్యారడీస్ తర్వాత ఇలాంటివి వచ్చి కొంచెం మనం ఎక్స్పోజ్ అయిపోయాం. దే ఆర్ లైక్ ఫింగర్ టిప్స్లో ఉన్నాయి సార్ వాళ్ళకి. వాళ్ళు ఎడిట్ చేస్తారు, స్టోరీ రాస్తారు, వాళ్ళు మోర్ సార్. వాళ్ళు మనకి ఇప్పుడు మీరు సీన్ చెప్తే వాళ్ళు సెల్ ఫోన్తో తీసేసి ఎడిట్ చేసేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేసి ఇచ్చేస్తారండి మీకు. సో దే వెరీ అంటే దే ఆర్ మల్టీ ఆల్సో సార్. అంటే లైక్ మన ముందైతే ఓన్లీ రైటింగ్, ఓన్లీ డైరెక్షన్ ఉండే వాళ్ళు ఏంటంటే దే ఆర్ డూయింగ్ ఆల్ దీస్. వాళ్ళందరూ ఈ జాబ్స్ అన్నీ చేస్తున్నారు సార్. వాళ్ళు నేను చెప్పినట్టుగా అన్నీ చేస్తున్నారు. మ్యూజిక్ పీసెస్ దగ్గర నుండి, విజువల్ రిఫరెన్సెస్ దగ్గర నుండి, ఎడిట్ నుంచి. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఎడిటింగ్ యాక్చువల్లీ. అవును. సొసైటీకి కనెక్ట్ అయి ఉండడం అన్నది ప్రతి డైరెక్టర్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ట్రెండ్లు వాళ్ళు గమనిస్తుండాలి, ఎలా ఉంది సొసైటీ, మనుషులు ఎలా ప్రవర్తిస్తున్నారు, అక్కడి నుంచే కదా కథలు పుట్టుకొచ్చేవి అవన్నీ. కానీ మీ వరకు వస్తే మీరు సోషల్ మీడియాలో ఉండరు, ట్విట్టర్ ఉండదు, ఫేస్బుక్ ఉండదు, పార్టీలకు రారు, ఎక్కడ కనబడరు. మీ సినిమా అయిపోయిన తర్వాత వేణు శ్రీమ ఎక్కడ ఉన్నాడంటే అది బహుశా గూగుల్ కూడా చెప్పదేమో మాకు. మరి ఏంటి సార్ ఆ కనెక్షన్ మళ్ళీ ఎలా రాబట్టుకుంటుంటారు? అంటే ఇప్పుడు అంటే మీరు కనెక్షన్ ఎలా చూస్తున్నారు, నేను కనెక్షన్ ఎలా చూస్తున్నారు అనేది
నేనంటే ఐ టేక్ ఇట్ ఏ పాయింట్ సార్ 100%. ఇప్పుడు నేను ఐ సీ ద కనెక్షన్ యాజ్ ఎమోషనల్ థింగ్. సో ఇప్పుడు నాకు డాటర్ ఉంది. సో నేను సోషల్ మీడియాలో ఉండకపోవచ్చు. సో ఐ మేక్ హర్ ఏ పాయింట్ వెన్ ఎవర్ ఐ హ్యావ్ టైమ్ ఐ డ్రాప్ హర్ ఎట్ ద స్కూల్, ఐ పిక్ హర్ ఎట్ ద స్కూల్. మోస్ట్ ఆఫ్ ద టైం ప్లే ఏరియాకి నేనే తీసుకెళ్తాను. ఎలాంటి అందరూ 20 మంది ఆంటీలు ఉంటారు, నేను ఒక్కరిని మెన్ ఉంటాను. ఓకేనండి. సో సో నేనంటే ఐ మేక్ అంటే అంటే ఐఎమ్ అబ్జర్వింగ్ ఇట్ అండి. అండ్ ఐ హ్యావ్ ఎ సన్, ఈజ్ ఇన్ ద కాలేజ్. ఓకే, వాడు వెళ్ళే సినిమాలకి నేను వాళ్ళతో సినిమాలకి వెళ్తాను. ఐ మేక్ ఏ పాయింట్, ఐ గో టు ద ఫిలిమ్స్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మా డాటర్ ఉందండి. ఇప్పుడు మా డాటర్ చిన్న పాపనే, కానీ ఐ డోంట్ నో హౌ షీ డెవలప్డ్. అంటే ఇప్పుడు ఈ కార్టూన్స్ వచ్చి ఇవన్నీ చూస్తూ టీవీలలో చూస్తూ వాళ్ళు షీ డెవలప్ ఎ టేస్ట్ ఫర్ జాపనీస్ ఫుడ్. ఓకే, అంటే ఇప్పుడు డంప్లింగ్స్ ఇవన్నీ వాళ్ళు వాటిలలో చూసి షీ టుక్ మీ టు, అంటే తనకి ఇప్పుడు ఎక్కడన్నా మీరు అడిగితే బయటికి తీసుకెళ్ళాలంటే తను షీల్ ఆస్క్ ఫర్ ఏ జాపనీస్ రెస్టారెంట్. సో సుషి ఇవన్నీ వాళ్ళకి దే లైక్ దోస్ థింగ్స్. మెనూలో ఏమన్నా కూడా మనకు తెలియదు, అసలు ఆ పేరు కూడా తెలియదు, వాళ్ళకి వాళ్ళు తెలీదు. సో అండ్ తనేం పెద్ద టీనేజ్ కూడా కాదు అమ్మాయి, 9 years మా పాపకి. సో వాళ్ళకి ఏంటంటే దిస్ ఈజ్ ఆల్సో లెర్నింగ్ కదా సార్. ఐఎమ్ లైక్ నా పిల్లల వల్ల నేను ఐఎమ్ గెట్టింగ్ టు లెర్న్ ద నెక్స్ట్ జనరేషన్ థింగ్స్. నేను వాళ్ళతో మూవీస్కి వెళ్తాను, కుదిరితే టీవీలో కూడా వాళ్ళ దగ్గర కూర్చొని సినిమా చూస్తాను. సో దట్ ఈస్ హౌ ఐఎమ్ బ్యాలెన్సింగ్ ద న్యూ థింగ్. అండ్ ఐ హ్యావ్ మై అసిస్టెంట్స్ అండి. నా అసిస్టెంట్స్తో కూడా ఐ స్పెండ్ ఏ లాట్ ఆఫ్ కన్సిడరబుల్ టైమ్. ఐ మేక్ ఏ పాయింట్, ఐ గో అవుట్ విత్ దెమ్, ఐ డిస్కస్ విత్ దెమ్. వాళ్ళ పర్సనల్ లవ్ స్టోరీలు. ఓకే, సో నేను నేను ఇంట్రాక్షన్లో ఎక్కువ తీసుకుంటాను సార్. అండ్ మై వైఫ్ తనొక ప్యాకేజ్ తీసుకొస్తుంది, మా తమ్ముడు పిల్లల గురించో మా అక్క పిల్లల గురించో. సో అంటే మనం అంటే ఫ్యామిలీస్ మన ఫ్యామిలీ సరిపోతుంది కదా సార్. ఇప్పుడంటే మన మదర్ ఏమో మన నెక్స్ట్ జనరేషన్ని, మన ముందు జనరేషను, మన జనరేషను, మన పిల్లలు నెక్స్ట్ జనరేషన్. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఇంటర్నెట్, దిస్ ఇస్ ద బెస్ట్ ఇంటర్ఫేస్ అని నా ఫీలింగ్ సార్. వాళ్ళని ఫాలో అవుతే అంటే వీ విల్ ఏబుల్ టు గ్రాప్. అంటే మనం క్వశ్చన్ చేయకుండా వీళ్ళేంటి ఇలా చేస్తున్నారు, ఈ జనరేషన్ ఏంటి, మా జనరేషన్లో అయితే అనే ఒక డైలాగ్ కనుక మనం తీసేయగలిగితే, ఇఫ్ యూ గెట్ అలాంగ్ విత్ దెమ్ యూ విల్ నో అండి. అంటే మై సన్ ఈజ్ ఇన్ టు మ్యూజిక్ అండి, హీ విల్ ఎక్స్పోజ్ మీ టు లాట్ ఆఫ్ మ్యూజిక్. అంటే వాళ్ళు ఏదైనా ఓటీటీలో చూస్తే దే విల్ మేక్ ఏ పాయింట్, నాన్న నువ్వు ఇది చూడని చెప్తారండి. నా డాటర్ చూసేది కూడా నువ్వు చూసావా అని అడుగుతాను. నేను ఇది చూశాను, ఇది వచ్చింది, నువ్వు చూసావని. ఐ విల్ అండ్ ఐఎమ్ మోర్ కనెక్టెడ్. ఇంకా ఈ సోషల్ మీడియా దీనివల్ల నాకు ఈ మోర్ ఆఫ్ ఎవ్రీడే లైఫ్ మిస్ అవుతానేమో తప్ప, లైక్ ఆ ముందుది వెనక తరం వీళ్ళు ఏం చూస్తున్నారు, వీళ్ళకి ఏం నచ్చుతుంది, వీళ్ళ టేస్ట్లు ఏంటి అనేది దట్స్ వాట్ ఐఎమ్ లెర్నింగ్. అండ్ మీరు ఈ న్యూస్లు ఇవన్నీ తెలియాలంటే కొంచెం లేట్గా తెలుస్తాయి సార్ నాకు న్యూస్. ఎందుకనంటే నేను పేపర్ చదువుతాను, న్యూస్ పేపర్ చదివే బ్యాచ్ నేను. ప్రొద్దున్నే లేచి ఆ స్టీల్ గ్లాస్లో టీ పక్కన పెట్టుకొని పేపర్ కాసేపు 15-20 minutes న్యూస్ పేపర్ చదివే బ్యాచ్ అండి. ఐ లవ్ టు రీడ్ న్యూస్ పేపర్. పుస్తకాలు చదివే హ్యాబిట్ కూడా ఉంది సార్. పుస్తకాలు చదివే హ్యాబిట్ ఉందండి, కానీ ఆఫ్ లైట్ కొంచెం చదవడం తగ్గింది సార్ ఆనెస్ట్గా. అంటే ఈ మధ్య మళ్ళీ పెరుగుతుంది కల్చర్ అన్నది. ఎందుకంటే మనం ఎప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళినా తండోపతండాలకి జనం వస్తుంటారు, కొంటూనే ఉంటారు. వాళ్ళు చదువుతున్నారు లేదంటే పక్కన పెడితే. యాక్చువల్గా నేను కూడా అదే చెప్తాను అనుకుంటున్నాను, కొనడం ఎక్కువైంది, చదవడం తక్కువ. ముందు డబ్బులు లేకపోవడం వల్ల ఏంటో ఒకటి కొన్నా కానీ అది చదివేయాలనే ఒక కుతూహలం ఆతృత ఉండేది. ఇప్పుడు ఏది అనిపించినా టక్కన పికప్ అయితే చేస్తున్నాము. మేబీ ఆ అవైలబిలిటీ వల్ల కూడా చదవట్లేదు, మా ఉంది కదా చదువుతుందని అని. సో ఇన్ బిట్వీన్ ఫిలిం టు ఫిలిం అయితే కొంచెం చదువుతాను సార్. విగరస్గా చదవకపోయినా కొంచెం ఐ మేక్ ఏ పాయింట్ టు రీడ్. అట్లీస్ట్ 1-2 books చదివిన తర్వాతనే నేను నెక్స్ట్ సినిమాకి వెళ్తాను. ఏంటి సార్, ఫిక్షన్ బాగా చదువుతారు, నాన్ ఫిక్షన్ అలా ఏమైనా? యాక్చువల్గా ఐ రీడ్ మోర్ ఫిలాసఫీ అండి యాక్చువల్లీ. ఏంటి జిడ్డు కృష్ణమూర్తి కానీ సద్గురు కానీ లైక్ ఆల్ అదర్ పతంజలి గారు కానీ. తమ్ముడు ట్రైలర్ చూస్తే రెగ్యులర్ కమర్షియల్ మీటర్కి కాస్త భిన్నంగా కట్ చేసినట్టు కథ ఏదో అలాంటి కథ ఏదో చెప్తున్నట్టు అనిపించింది. ఎందుకంటే పాటలు మీద శ్రద్ధ పెట్టలేదు, ఫోకస్ ఎక్కువ చేయలేదు. లవ్ ట్రాక్, ఒక హీరోయిన్, సెపరేట్ హీరోయిన్, ఇలాంటి రెగ్యులర్ మీటర్ టచ్ చేయకుండా ఏదో కొత్తగా చెప్పే ప్రయత్నం అయితే కనబడింది. అంటే
సార్ అదే సార్ అంటే ఇది కమర్షియల్ సినిమానే సార్, కమర్షియల్ సినిమానే కమర్షియల్ సినిమానే, మరీ టెంప్లెట్ సినిమా ఉండకుండా ఉండడానికి ట్రై చేశాను సార్. అంటే టెంప్లెట్ అంటే ఇక్కడ హీరో ఇంట్రడక్షన్ వస్తుంది, ఇక్కడ హీరో ఫైట్ వస్తుంది, ఇక్కడ హీరో సాంగ్ వస్తుంది, ఇక్కడ ఒక హీరో ఇంట్రడ్యూస్ అవుతుంది అనే ఆ టెంప్లెట్లది మాత్రం ఐ డింట్ ఫాలో అండి. ఇది కథ ఇప్పుడు ట్రైలర్ చూసి అందరూ అదే అంటున్నారండి, ఇది కథ ఏం రివీల్ చేయట్లేదని. నేను టెల్లింగ్ సార్ ఇట్ ఇస్ నాట్ ఏ గ్రేట్ అంటే పెద్ద కథ ఉన్నది ఏం కదండి, ఇట్స్ మోర్ ఆఫ్ ఎ స్క్రీన్ ప్లే బేస్డ్ ఫిలిం అండ్ ఇట్స్ మోర్ ఆఫ్ ఎ క్యారెక్టర్ బేస్డ్ ఫిలిం. ఒక 4-5 క్యారెక్టర్స్, వీళ్ళందరికీ క్యారెక్టర్స్ అన్నిటికీ ఆర్క్ ఉందండి. హౌ ఆల్ దీస్ క్యారెక్టర్స్ మీట్ ఎట్ వాట్ పాయింట్ ఆఫ్ ద స్టోరీ ఈ క్యారెక్టర్స్ అన్నీ వస్తాయి, హౌ దే ఇన్ఫ్లుయెన్స్ ద స్టోరీ మెయిన్ అండి. సో మేజర్గా ఈ క్యారెక్టర్స్ ఆర్క్ విల్ బీ ద మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్ అండి యాక్చువల్లీ. మీ ఫస్ట్ సినిమా నుంచి చూస్తే ఉమెన్ క్యారెక్టర్ని బాగా స్ట్రాంగ్గా పోర్ట్రేట్ చేస్తుంటారు. ఓ మై ఫ్రెండ్ కానివ్వండి, ఎంసీఏ కానివ్వండి, వకీల్ సాబ్ కానివ్వండి, తమ్ముడు కానివ్వండి, అంటే పర్టికులర్గా ఆ తరహా క్యారెక్టరైజేషన్స్ రాసుకోవడానికి, అలాంటి పాత్రలు రాసుకోవడానికి పర్టికులర్గా ఉన్న రీజన్ ఏంటి? అంటే యాక్చువల్గా అలాంటి క్యారెక్టర్స్ రాయడానికి మెయిన్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే సార్, నేను చదివే పుస్తకాలు, నేను చూసే సినిమాలు మాత్రం కాదండి. మేజర్ ఇన్ఫ్లుయెన్స్ నా లైఫ్లో ఉన్న ఉమెనే అండి. మై మదర్, మై వైఫ్, మై సిస్టర్, మై డాటర్, మా మరదలు, వీళ్ళేనండి. సో నాకు వీళ్ళు ఆపరేట్ చేసే ఈగో సిస్టమ్స్, వీళ్ళ మధ్యన ఉండే డైనమిక్స్ నాకు దే ఆర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండి. అండ్ అంటే బై ఏంటంటే సార్ మా ఇంట్లో ఆల్ దీస్ ఉమెన్ ఆర్ మోర్ ఆఫ్ ఇండివిజువల్ అండి. ఇండివిజువల్ అంటే వాళ్ళు ఏం సాఫ్ట్వేర్ జాబులు చేస్తూ మల్టీనేషనల్ కంపెనీస్లో చేయట్లేదండి. మా మదర్ ఉన్నారండి. సో మా బ్రదర్ యూఎస్లో ఉంటాడు, నేను హైదరాబాద్లో ఉంటాను, మా సిస్టర్ బాంబేలో ఉంటారు. సో మేము అంటే మనం ఏంటంటే మనం మదర్ని మనం చూసుకోవాలనుకుంటాం. మా మదర్ ఏంటంటే నేను డిపెండ్ అవ్వకూడదు అనుకుంటుందండి. ఐ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ మై కిడ్స్ అని అంటే నేను ఐ హ్యావ్ టు అంటే తను ఊర్లోనే ఉండి అప్పుడప్పుడు వస్తుంటారండి. షీల్ కీప్ ట్రావెలింగ్. మా అందరికంటే ఎక్కువ మా మదర్ ట్రావెల్ చేస్తారండి. యూఎస్ వెళ్తారు, హైదరాబాద్ వస్తారు, బాంబే వెళ్తారు. తను ఈ షీజ్ ఇంటూ ఒక సత్సంగ్కి వెళ్తుంటారు, ఇది బెంగళూరు, పంజాబ్, ఢిల్లీ ఇలా వెళ్తూ ఉంటారు ఆవిడ. షీఈ్ మోర్ ట్రావెలింగ్ అండ్ ఇవన్నీ ఏంటంటే సార్ ఊర్లో నుండి చేస్తారు ఆవిడ. అలా వెళ్తున్నప్పుడు దారిలో మమ్మల్ని టచ్ చేస్తారు. సో షీ ఓంట్ డిపెండ్ అంటే చిన్న ఫైనాన్షియల్ తప్ప షీ లైక్ ఎవ్రీడే లైఫ్కి మా మీద డిపెండ్ అవ్వరు. దట్ విల్ షాక్ మీ అండి మా మదర్. మిగతా వాళ్ళైతే ఉండి నేను మనవాడిని చూసుకుంటాను, నేను అలాంటి స్కూల్ దగ్గరికి తీసుకొస్తాను, వంట చేసి పెడతాను అనేలాగా ఉంటారండి. ఇప్పుడు దెన్ కమింగ్ టు మై వైఫ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీ డూయింగ్ ఎ ఫిలిం, లేట్గా చేసినా మెల్లగా చేసినా ఏం చేసినా షీఈ్ ద స్ట్రాంగెస్ట్ ఫోర్స్ అండి. అలా అంటే తను ఒక ఎక్స్పెక్ట్ చేయకుండా అంటే రెగ్యులర్గా ఒక హస్బెండ్ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా అంటే తన జాబ్ని తను చేస్తూ మోటివేట్ చేస్తూ మమ్మల్ని, ద వే షీ టేక్స్ కేర్ ఆఫ్ మీ, మై కిడ్స్. అంటే నాకు వీళ్ళందరూ రియల్ లైఫ్ హీరోలాగా ఉంటారండి. మనం ఏముంది వాళ్ళంతా చేయట్లేదు కదా అనిపిస్తుంది. నాకు వీళ్ళు మోర్ ఇంట్రెస్టింగ్గా ఉంటారండి. వీళ్ళు మాట్లాడే మాటలు అసలు వీళ్ళ ఈగో సిస్టము వీళ్ళు అది నాకు చాలా ఉంటుందండి. యూ విల్ సీ సమ్ పార్ట్ ఆఫ్ మై వైఫ్ ఇన్ లయగర్స్ క్యారెక్టర్. ఓకే, మీకు కనిపిస్తుంది. ఏంటంటే హౌ స్ట్రాంగ్ అండ్ హౌ అంటే స్ట్రాంగ్లో కూడా అడమెంట్ ఉంటుందండి, అరగెన్సీ ఉంటుంది సార్. అవును. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు బ్రైబ్ తీసుకోకపోవడం, తీసుకో అని చెప్పడం, ఏమైనా పర్వాలేదు, చంపేస్తామన్నా తీసుకోకపోవడం, ప్రాణాలు పోయినా పర్లేదు, నా ఫ్యామిలీకి ఏమైనా పర్వాలేదు అంటే దట్ ఈజ్ అంటే ఒక అరగెన్స్ అండి. అది చూస్తే మనకు దూరం నుంచి చూస్తే పిచ్చా ఏంటి అంత ఉండాల్సిన అవసరం ఏముంది అని అనిపిస్తుంది. నాకేంటి అనిపిస్తుంది అంటే సార్ దట్ విల్ అట్రాక్ట్ మీ మోర్ అండి. ఆ క్యారెక్టర్ నాకు మోర్ నచ్చుతుంది. అంటే ఒక వర్డ్ మీద నిలబడడం, ఆ మాట మీద నిలబడడం, ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్ళడం, అది మన ఎవ్రీడే లైఫ్లో అంటే నాకు తెలిసి మీ అందరి లైఫ్లలో ఉంటాయి సార్. నేను ఐ మేక్ ఏ పాయింట్ టు నోట్ అండ్ సీ త్రూ దట్ అండ్ సో ఆల్ మై ఉమెన్ క్యారెక్టర్స్ ఆర్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మై లైఫ్ అండి. అంటే మీ కథలకి క్రెడిట్ కూడా వాళ్ళకి 100% వాళ్ళకి ఇవ్వాల్సింది. చూసినప్పుడు కూడా అంటారండి అదే అప్పుడెప్పుడు మొన్న మాట్లాడిన మాట ఇలా వచ్చిందన్నమాట, అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఇలా జరిగిందన్న మాట అనేది ఉంటుంది. దిల్ రాజు గారి ప్రొడక్షన్ అంటే సార్ ఆయన ప్రతిదీ పిన్ టు పిన్ అబ్జర్వ్ చేస్తారు. ఫస్ట్ నుంచి వచ్చే కల్చర్ ఆయన సెట్లో ఉంటారు, కథ గురించి డిస్కస్ చేస్తారు, ఎక్కడైనా ఎడిట్ షూట్లో చూసుకుంటారు, ఏదైనా అనిపిస్తే వెంటనే కరెక్షన్ ఉంటుంది. ఇదంతా ఒకప్పుడు దిల్ రాజు.
ఇప్పుడు దిల్ రాజు గారు పూర్తిగా మారిపోయారు Yeah. అని సెట్కి రావడమే చాలా తగ్గించేశారని చెప్తున్నారు. ఈ తమ్ముడు సెట్కి కూడా నేను 1-2 సార్లు మాత్రమే వెళ్ళాను, వేణు శ్రీరామ్ మీద వదిలేసిన మొత్తం అంతా అన్నారు. అవును. మీకు ప్రతిరోజు సెట్కి వచ్చి అబ్జర్వ్ చేసే దిల్ రాజు గారు ప్లస్ అయ్యారా మీకు, లేదంటే ఎప్పుడో 2 సార్లు వచ్చిన దిల్ రాజు గారు ప్లస్ అయ్యారా ఈ ప్రాజెక్ట్కి? యాక్చువల్గా నాకు 2 రకాలుగా ప్లస్ అయ్యాడండి. నేను ఇనిషియల్గా స్టార్ట్ అయినప్పుడు ఎవ్రీడే సెట్కి వచ్చే దిల్ రాజు గారు అప్పుడు ప్లస్ అయ్యారు. ఇప్పుడు ఆయనతో పాటు నేను కూడా గ్రో అయ్యాను కాబట్టి నన్ను అంటే ఏంటి, మన పిల్లలకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళని బాధ్యత ఇండిపెండెన్స్కి ఇప్పుడు వదిలేస్తున్న దిల్ రాజు గారు కూడా నాకు ఇష్టమేనండి. సో ఈ హ్యాస్ గ్రోన్ అప్, ఈ హ్యాస్ అదర్ వర్క్స్ టు డూ. నేనేమనుకుంటానంటే అండి, నేను అదర్వైజ్ అండి, నేను రాజు గారితో సార్ మీరు రాకపోయినా పర్లేదు, మీరు పని చూసుకోండి, ఐ విల్ టేక్ కేర్ అని చెప్తారండి. సో ఆయనకు కూడా నమ్మకం ఉంది, కానీ ఆయన నమ్మకాన్ని విత్హోల్డ్ చేసుకోవాలనేదే నా భయం అండి. ఆయన ఇచ్చిన నమ్మకం ఎక్కడ బ్రేక్ అవ్వకూడదు, ఆయన ఇచ్చిన నమ్మకాన్ని నేను ఎక్కడ అమ్ము చేయకూడదు అనేది భయమే ఉంటుంది సార్ నాకు. సో ఐ లైక్ బోత్ వెర్షన్స్ ఆఫ్ రాజు గారు అండి. ఈ సినిమా బడ్జెట్ పెరుగుతూ పోయినప్పుడు మీరు కానీ నితిన్ గారు కానీ మాకు రెమ్యునరేషన్లు స్టాప్ చేసుకుని మీరు డబ్బులు తీసుకోకుండా వర్క్ చేసి సినిమా అయిపోయిన తర్వాత చూసుకుందాం అని ఒక మాట మీద, ఒక కండిషన్ మీద నిలబడి సినిమా పూర్తి చేశారు. ఇది మీకు మీరే తీసుకున్న నిర్ణయమా, లేదంటే దిల్ రాజు గారి ఆయన నుంచి వచ్చిన సజెషన్ అనుకో? యాక్చువల్గా సార్ ఈ సినిమా బడ్జెట్ పెరుగుతూ పోతుంది అనేది, అండ్ ఐఎమ్ సారీ టు కరెక్ట్ అండి, అది కాదండి. ఓకే. నేను ఈ సినిమా మొదలెట్టినప్పుడే 2 సంవత్సరాల కింద ఈ సినిమాకి ఇంత బడ్జెట్ అవుతుందని చెప్పానండి. ఓకే. 2 సంవత్సరాలు అయినా కానీ కూడా ఆ సినిమా బడ్జెట్ అంతే అయిందండి. సో ఐ మేడ్ షూర్ ఈ లేట్ డిలే కూడా నా సినిమా బడ్జెట్ని ఎఫెక్ట్ అవ్వకుండా చూశాను. సో మీరు అడగొచ్చు, అదేంటి లేట్ అవుతే పెరగాలి కదా, తగ్గే ఎలా సేమ్ అవుతుందని. 100% షూర్ అండి. ఒకవేళ థింగ్స్ వుడ్ హ్యావ్ ఫాల్ ఇన్ ప్లేస్, నేను అనుకున్న దానికంటే ఇంకా తక్కువ చేసేవాడిని. సో 2 సంవత్సరాలు అయినా కానీ కూడా ఐ మేడ్ షూర్ లైక్ నేను ఎక్కడ కట్ డౌన్ చేసుకోవచ్చు, ఎక్కడ ఇంకా బెటర్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేదాన్ని. బట్ ఐ డిడ్ంట్ కాంప్రమైజ్ అండ్ ఫిలిం మేకింగ్ అండి. సో ఫిలిం మేకింగ్లో మాత్రం నేను కాంప్రమైజ్ అవ్వలేదు. సో నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వచ్చు అంటే నా రెమ్యునరేషన్లో కాంప్రమైజ్ అవ్వచ్చు అనిపించింది. సో ఐ వాంట్ టు మేక్ ఎ బెటర్ ఫిలిం. సో దట్స్ వై ఐ జస్ట్ టుక్ ఎ బ్యాక్ స్టాండ్ ఇన్ మై రెమ్యునరేషన్ థింగ్ అండి. కానీ చాలా మంచి డిసిషన్ సార్. ఒక సినిమా మీరు అనుకున్న క్వాలిటీలో రావడానికి, రాజీ పడకుండా ఒక ప్రోడక్ట్ బయటకు రావడానికి మీరు మీ రెమ్యునరేషన్స్ అన్నది త్యాగం చేయడం కూడా సినిమా క్వాలిటీకి దానికి ఉపయోగపడేది కదా. సినిమా ఉపయోగపడుతుంది, ప్రొడ్యూసర్కి ఉపయోగపడుతుంది, మొత్తానికి అది మళ్ళీ అవుట్పుట్ మళ్ళీ మీకే వస్తుంది. 100%. అవును. ఫ్రూట్ వచ్చినప్పుడు అందరు తింటాం కదా సార్. అవునవును. బట్ లాస్ వస్తే ప్రొడ్యూసర్కి ఒక్కడికే వస్తుంది. అవును. వకీల్ సాబ్ సినిమా టైంలో మల్టిపుల్ కెమెరాలని వాడి ఇండస్ట్రీకి కొత్తగా ఏదో పరిచయం చేశారు, మల్టిపుల్ కెమెరాలు వాడడం అనేది. ఆ ఐడియా ఎందుకు సార్? పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన డేట్లని సద్వినియోగం చేసుకోవడానికైనా, లేదంటే ఇంకేదైనా ఉందా? యాక్చువల్గా అంటే ఇండస్ట్రీకి పరిచయం చేసాడు అనేది కొంచెం ఐఎమ్ హార్డ్ టు టేక్ అండి. మల్టిపుల్ కెమెరాస్ వాడతారు సార్. అంటే యాక్షన్ తీసినప్పుడు 2-3 కెమెరాస్ వాడతారు. నార్మల్గా వాడే కెమెరాస్ తోటి కూడా హై స్పీడ్ కెమెరాస్ వాడతారు. బట్ డ్రామా డైలాగులు తీయడానికి ఎక్కువ మల్టిపుల్ కెమెరా వాడరండి యూజువల్గా. అవును. ఎందుకంటే ఒక కెమెరా పెట్టి అటు ఇటు షిఫ్ట్ చేసేసుకొని మేబీ 2 కెమెరాస్, మోర్ దెన్ దట్ వెళ్ళామండి. సో మేము ఏంటంటే సార్ కోర్టులో సినిమా ఎక్కువ జరుగుతుందండి. సో కోర్టు పోర్షన్స్ అన్నీ ఐ మేడ్ ష్యూర్ లైక్ నాకున్న అంటే మొత్తం మీరు చూసిన ఎంటైర్ కోర్ట్ ఎపిసోడ్ మొత్తం 11 డేస్లో తీశాను సార్ వకీల్ సాబ్లో. ఓకే. సో కళ్యాణ్ గారు మాకు ఇచ్చిన అంటే టైంని సద్వినియోగపరచడానికి, అంటే ఆయన టైంని వేస్ట్ చేయకుండా ఉంచుకోవడానికి కోసం అని సో మల్టిపుల్ కెమెరా సెటప్కి వెళ్ళాం సార్. సో ఇది ఏంటంటే 1 టేక్ జరుగుతున్నప్పుడే మీకు యాక్షను, రియాక్షను అన్నీ కవర్ అయ్యేలాగా వీ సెటప్ మల్టిపుల్ కెమెరా ఓన్లీ టు, అంటే సార్ అదే నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు కదండి. సో దానికోసం ఇన్వెంట్ చేసిందేనండి. ఇప్పుడు దీన్ని ఇంత తక్కువ టైంలో ఒక సింగిల్ కెమెరాతో అయితే సార్ ఆ సీక్వెన్స్ మొత్తం మేబీ 2 కెమెరాస్తో అయినా కూడా ఇప్పుడు టేకెన్ 20 నుంచి 30 డేస్ పట్టేది. సో మేము 11 డేస్ అనుకున్నామండి. యూ డోంట్ బిలీవ్ వీ కంప్లీటెడ్ ఇన్ 11 డేస్. కళ్యాణ్ గారు లేకుండా ఇంకొక రోజు చేశాను, నేను 12 డేస్ చేశాను. సో కళ్యాణ్ గారితో 11 డేస్ చేశాను. కళ్యాణ్ గారు లేకుండా ఇంకో 2 డేస్ చేశాను, 13 డేస్ చేశాను. సో కళ్యాణ్ గారు ఉన్నప్పుడు వాడుకోవడానికి, ఆయన టైంని వేస్ట్ చేయకుండా వాడుకోవడానికి కోసం అని ఐ వెంట్ ఫర్ ద మల్టిపుల్ కెమెరా సెటప్ సార్. అండ్ వినోద్ గారు, సో బీయింగ్ వినోద్ గారు లైక్ ఈ వాజ్ వెరీ కైండ్ ఇనఫ్. సో ఈ అలౌడ్ మీ, ఆయనకి ఏంటంటే అసలు ఒక్క కెమెరా కంటే ఎక్కువ వాడడమే ఇష్టం ఉండదు. ఆయన కెమెరా ఆయన ఆపరేట్ చేసుకోవాలనుకునే మనిషి, అలాంటిది సో 6 కెమెరాస్ ఈ అలౌడ్ మీ. అసలు యాక్చువల్ లొకేషన్ నాకే కన్ఫ్యూజన్గా ఉండేది ఏ స్క్రీన్ చూడాలి అని.
సో ఓన్లీ కళ్యాణ్ గారికి మాత్రం చూసుకొని మిగతాది వదిలేసేవారు నేను. తర్వాత కళ్యాణ్ గారు వెళ్ళిపోయిన తర్వాత చూసుకొని ఇది వచ్చిందా ఇది రాలేదా మళ్ళీ కావాలంటే తీసుకుందాం అనుకో తీసుకునే వాళ్ళం అండి. కానీ యాక్చువల్గా అది ఇంప్లిమెంట్ చేయొచ్చు. యా యా షూటింగ్ డేస్ తగ్గించడం అంటే ప్రొడ్యూసర్ చాలా మిగిల్చినట్టే కదా. 100%. అంటే ఇట్ వర్క్స్ ఫర్ ద స్టార్ పవర్ అండి. అవును. అంటే ఇప్పుడు స్టార్కి అయితే ఓకే అండి. ఇప్పుడు అంటే మీకు ఏంటంటే మరి 6 కెమెరాస్ అంటే ఇట్ విల్ బడ్జెట్ కూడా అవును. ఇప్పుడు ఒక నార్మల్ హీరోతో 6 కెమెరాస్ అంటే చాలా బడ్జెట్ అవుతుందండి. అంటే ఈచ్ కెమెరాతో హైయర్స్ ప్లస్ ఒక 5 to 6 మెంబర్స్ వస్తారండి. లెన్స్ కెమెరా స్టెంట్స్ ఇవన్నిటికి ఒక 5 to 6 మెంబర్స్ వస్తారు సార్. సో ఇట్ విల్ బీ హ్యూజ్ యూనిట్ అవుతుందండి. అది ప్రొడక్షన్ పెరుగుతుందండి. అంటే అంటిల్ అన్లెస్ మీకు స్టార్ ఉన్నాడు అనుకోండి యూ యూటిలైజ్ అవును. టు స్టార్. అంటే స్టార్ని యూటిలైజ్ చేసుకోవడానికి కోసం ఆయన ఇచ్చిన టైముని వాడుకోవడానికి కోసం ఇప్పుడు వాడుతున్నారండి. అంటే అప్పుడు తక్కువ ఉండేది, తర్వాత అప్పుడు నిజంగానే మీరు అన్నట్టు 6 కెమెరాలు వాడారంటే లొకేషన్కి వచ్చి చూసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. సో బట్ నౌ ఎవ్రీబడి ఈజ్ యూజింగ్ ఇట్ అండి. నాకు తెలిసి 3-4 కెమెరాస్ ఇప్పుడు నేను కూడా తమ్ముడికి ఆల్మోస్ట్ 2-3 కెమెరాస్ వాడానండి. ఎవ్రీడే 2 కెమెరాస్ అయితే మస్ట్. సో అది కాకుండా సమ్ టైమ్స్ ఐ వెంట్ ఫర్ 3rd కెమెరా ఆల్సో. ఈ 10 ఏళ్ల కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా ఒప్పుకున్నారంటే ఇన్ టైంలో పూర్తి చేసి ఇన్ టైంలో రిలీజ్ చేసి ఫ్యాన్స్కి ఇచ్చింది మీరు ఒక్కరే. 100% సార్. యాక్చువల్గా వకీల్స్ అది కరోనా రాకపోయి ఉంటే సార్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఎ మిరాకిల్. అంటే ఏంటంటే సార్ 4 monthsలో జనవరిలో స్టార్ట్ చేసి May 9th రిలీజ్ అనుకున్నామండి. అంటే 4 monthsలో కంప్లీట్ అయ్యి రిలీజ్ అవ్వాల్సిన సినిమా సార్. అలాగని చెప్పేసి మేము కరోనా ముందు 2 months షూట్ చేసాం సార్, కరోనా తర్వాత 1 month చేసాం సార్. అలాగని చెప్పేసి మళ్ళీ కరోనా తర్వాత తర్వాత కూడా మేము ఎక్కువ రోజులు ఏమీ షూట్ చేయలేదు సార్. ఓన్లీ వి షాట్ 2 months బిఫోర్ కరోనా, వి షాట్ ఆఫ్టర్ అంటే కరోనా తర్వాత 2 months చేసాం. సో ఇట్ వాజ్ లైక్ దట్ అండ్ అవును యాక్చువల్గా ఫాస్ట్గా కళ్యాణ్ గారి సినిమాలలో వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ జరిగిన సినిమా సార్. తర్వాత సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా సార్ అంటే మీకు తెలుసు కదా అది సెకండ్ లాక్డౌన్ వచ్చి కొంచెం రేట్ ఇష్యూలు అది జరిగింది. అలా అయినా కూడా ఆ సినిమా అందరూ రికవర్ అయిపోయి ప్రాఫిట్స్లో ఎండ్ అయ్యారు సార్. ఐఎమ్ హ్యాపీ దట్. అంటే నేను ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాలు కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నా ఫస్ట్ సినిమా అంటే ఓ మై ఫ్రెండ్ ఆడియన్స్ దగ్గర అంత బాగా రీచ్ అవ్వకపోయినా కానీ నా 3 సినిమాలు నెవర్ లాస్ట్ మనీ అండి. దే వేర్ ఆల్ ప్రాఫిటబుల్ టు రాజు గారు. ఎంసీఏ వాజ్ వెరీ హ్యూజ్, అది అందరికీ తెలుసు. వకీల్ సాబ్ వుడ్ హ్యావ్ బీన్ బిగ్గర్ ప్రాఫిట్. కాకపోతే ఏంటంటే ఆ కరోనా వల్లను ప్లస్ రేట్ ఇష్యూస్ వల్ల కొంచెం నలిగిందండి. బట్ స్టిల్ ఇట్ రికవర్డ్ అండ్ ఇట్ మేడ్ సమ్ ప్రాఫిట్స్ అండి. సో ఓ మై ఫ్రెండ్ సినిమా రీచ్ అవ్వకపోయినా అంటే అనుకున్నంత రీచ్ అవ్వకపోయినా బికాస్ ఆఫ్ ద బడ్జెట్ నేను బడ్జెట్లో చేయడం వల్ల ఇట్ ఎండెడ్ అప్ యాజ్ అనే ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ బిఫోర్ ద రిలీజెస్ యాక్చువల్ ఆల్ ద ఫిల్మ్స్. ఈ తమ్ముడే యాక్చువల్గా ఐ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద రిలీజ్. ఓటీటీ మంచి డీల్ వచ్చింది కదా సార్. యా డెఫినెట్గా వీ రికవర్డ్ మోస్ట్ ఆఫ్ ద అమౌంట్ విత్ ద ఓటీటీ అండ్ డిజిటల్ థింగ్స్ సార్. సో ద రిమైనింగ్ అమౌంట్ షుడ్ బి రికవర్డ్ ఫ్రమ్ ద థియేటర్స్ అండి. బట్ ఇట్ ఈస్ నాట్ అంటే హ్యూజ్గా రిస్క్లో ఉన్న అమౌంట్ అయితే కాదండి. వకీల్ సాబ్ చేస్తున్నప్పుడు రీమేక్ సినిమా అయిపోయింది, నా కథ నా స్ట్రైట్గా నేను రాసుకున్న కథ చేసుంటే బాగుండేది పవన్ కళ్యాణ్ గారితో అనిపించిందండి అప్పుడు ఆ టైంలో? 100% అనిపించలేదు సార్. ఆనెస్ట్గా ఆయనతో చేస్తున్నాం అనే ఆనందంలో నాకు అసలు ఏది అనిపించలేదు. ఏదో అంటే ఇప్పుడు మనకేంటంటే సార్ వెన్ యూ కంఫర్టబుల్ ఇనఫ్ ఇవన్నీ ఆలోచిస్తాను. మన కడుపు నిండితే ఇంకా మిగతా ఆలోచిస్తాను. నాకు కడుపే నిండలేదండి. నేను ఇప్పుడు నెక్స్ట్ టైం అడిగారు అనుకోండి సార్, ఇప్పుడు సమ్మన్ ఆస్క్ మీ టు మేక్ ఎ రీమేక్ ఐ థింక్ ఐ మే నాట్ అని. లేదు నేను నా స్ట్రేట్ కథనే చేస్తాను. నాకు ఒక ఆఫరు కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేసే ఒక ఆపర్చునిటీ వచ్చింది. సో అది యూటిలైజ్ చేసుకోవాలనే తప్ప ఐ డోంట్ వాంట్ టు గో లైక్ ఇది మన సినిమా నా కాదా దీన్ని యూటిలైజ్ చేసుకొని హౌ బెస్ట్ వీ కెన్ డెలివర్ అనే దాన్ని ఆలోచించాను సార్. ఇప్పుడైతే రీమేక్లు చేయడానికి కూడా ఇష్టపడట్లేదు అండి. అంటే ఇప్పుడు పీపుల్ కూడా ఓటీటీలో వచ్చేస్తున్నాయి కాబట్టి దెర్ ఇస్ నో వే వీ కెన్ మేక్ రీమేక్స్. తమ్ముడు ఓటీటీ వాళ్ళకి చూపించే అమ్మారా సార్? అవునండి. నెట్ఫ్లిక్స్ వాళ్ళు అంటే ఫర్ ద ఫస్ట్ టైం నెట్ఫ్లిక్స్ వాళ్ళు అంటే ఇప్పటివరకు అమెజాన్ రాజుగారి అన్ని అమెజాన్ వాళ్ళు తీసుకున్నారు. ఫస్ట్ టైం నెట్ఫ్లిక్స్ తీసుకుంది. దే సా ఒక పోర్షన్ ఆఫ్ ద ఫిలిం చూసి వాళ్ళు సినిమా తీసుకున్నారు. ఇప్పుడు జనరల్గా ప్రొడ్యూసర్లు మాట్లాడుకునేది ఏంటంటే డైరెక్టర్లు వేస్టేజ్ పేరుతో ఎక్కువ ఖర్చు చేస్తున్నారు, ఎక్కువ సీన్లు చేస్తున్నారు. దానివల్ల సినిమా ఫ్లాప్ అవడంతో వచ్చిన లాస్ కంటే ఈ వేస్టేజ్ వల్ల వచ్చిన లాస్ ఎక్కువ ఉంది అని చెప్తున్నారు. వేస్టేజ్ని కంట్రోల్ చేయడానికి మీరేం చేస్తుంటారు? నేను యాక్చువల్గా సార్ ఐ రైట్ అండ్ రీరైట్ అండి. రైటింగ్ ఈజ్ రీరైటింగ్ అంటారు కదా సార్. నేను ఐ రైట్ ఎ లాట్ అంటే 1-2 సార్లు రాసిన దాన్ని అంటే అంటిల్ అన్లెస్ ఈ సీన్ మనలో ఈ సినిమా అంటే మనకి ఏంటంటే సార్ రాయగానే ఈ సినిమా మన సినిమాలో ఉంటుంది అనిపిస్తుంది ఓవర్ ద పీరియడ్. అంటే మీరు ఒక
2 months ట్రావెల్ అయ్యారు అనుకోండి సార్, ఆ సీన్ ఈ సినిమాలో ఉండాలా లేదా అప్పుడే మీకు రైట్ జడ్జ్మెంట్ వస్తుంది. ఆ లోపే మీరు సీన్ తీసేశారు అనుకోండి సార్, ఇంకా అది తీసుకెళ్ళి చెత్తబుట్టలో పడేసినట్టు. సో ఐ మేక్ ఏ పాయింట్ టు రైట్ అండి, రైట్ అండ్ లాక్ ద ఫిలిం, ఎంటైర్ ఫిలిం. నేను ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలు నేను మొత్తం లాక్ చేసుకొని ఒకటో రెండో సీన్లు, ఈ సీన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఈ సీన్ అవసరమా పర్లేదు, ఈ సీన్ మాత్రం ఎడిటింగ్లో చూసుకుందాం అని చెప్పి తీసాను తప్ప ఐ డెంట్ మేక్ ఫర్ మోర్ సీన్స్ అండి. అంటే ఒక 120 సీన్స్ తీసి తర్వాత 80 సీన్స్ ఎడిట్ చేసి తర్వాత ఫైనల్కి 60 సీన్స్ వచ్చేవరకు లేదండి. ఐ మేక్ ఏ పాయింట్ లైక్ ఆ 55 to 60 సీన్స్లోనే ఎవ్రీడే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నాకు యాక్చువల్ ఇప్పటివరకు వకీల్ సాబ్లో ఒక్క డిలీటెడ్ సీన్ కూడా లేదండి. డిలీటెడ్ సీన్ అడిగారు మా పిఆర్ఓస్, ఒక్క డిలీటెడ్ సీన్ కూడా లేదండి. తమ్ముల్లో ఒక డిలీటెడ్ సీన్ ఉంది సార్, అంతే. తర్వాత రిలీజ్ అయిన తర్వాత బయటకు వస్తుంది ఒక్క డిలీటెడ్ ఒక్క సీన్ మాత్రం తీసాను. అట్ ద ఎండ్ లైక్ ఇట్ డింట్ ఫిట్, అందుకొరకు దాన్ని తీసేసామండి. ఒక్క సీన్ మాత్రం వెంట్ అవుట్ ఆఫ్ ద, అంటే అవుట్ ఆఫ్ ద స్టోరీ కాదు, ఇన్ ద స్టోరీయే, అది అవసరం లేదేమో అనిపించింది స్క్రీన్ ప్లేకి, దానివల్ల ఒక సీన్ తీసామండి. ఐకాన్ అనే సినిమా అనుకున్న టైంకి అనుకున్నట్టు అనుకున్న హీరోతో సెట్ మీదకి వెళ్ళిపోతే ఎలా ఉండేది సార్ అప్పుడు వేణు శ్రీరామ్ ఫ్యూచర్? అప్పుడు మేబీ మీరు ఇప్పుడు మాట్లాడుకుంటున్న పాన్ ఇండియా డైరెక్టర్స్ నా పేరు కూడా ఉండేదేమో మేబీ. సో బికాజ్ ఎందుకంటే అది ఇట్స్ ఫిలిం వేర్ ఇట్ నీడ్స్ గ్రేట్ పర్ఫార్మెన్స్ అండి. అండ్ అల్లు అర్జున్ గారు మీకు అందరికీ తెలుసు హౌ గుడ్ హీ ఈజ్ విత్ ద పర్ఫార్మెన్స్. సో ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అండ్ అనదర్ షేడ్ ఆఫ్ హిమ్. అంటే నేను అతనిలో ఉన్న ఇంకొక షేడ్ని ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ అతను, అంటే ఐ వుడ్ హ్యావ్ బ్రాట్ అనదర్ షేడ్ అవుట్ ఆఫ్ హిమ్. డెఫినెట్ ఒక మంచి సినిమా అయ్యేది సార్. అది అంటే అది పాన్ ఇండియా అని అంటే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ నా యూజ్ చేయట్లేదు సార్. ఇట్ హ్యాస్ దట్ యూనివర్సల్ ఫీల్ టు దట్ ఫిలిం అండి. అది కానీ అప్పుడు దాన్ని కూడా ఒక ఎక్స్పెరిమెంట్ సినిమా లాగా మొదలెట్టినట్టున్నారు కదా. అంటే కొంచెం ఏంటంటే అది మరీ టెంప్లెట్ సినిమా కాదు సార్. అందులో కూడా విలన్, హీరో ఇంట్రడక్షన్, మళ్ళీ హీరోయిన్, ఇమీడియట్ ఒక లవ్ ట్రాక్, అలా 2 టెంప్లెట్లో ఉన్న సినిమా కాదండి ఐకాన్. అది కూడా 2 టెంప్లెట్ ఉన్న సినిమా కాదు అది. అదేదో రోడ్ ట్రావెల్ లాంటి కథ. ఇట్స్ స్టోరీ ఆఫ్ ఎ ట్రావెలర్ అండి. తర్వాత ఆ కథ ప్రభాస్ కూడా వినిపించినట్టున్నారు. లేదు, ఎవరికి వినిపించలేదు. అల్లు అర్జున్ కాకుండా ఇంకా ఆప్షనే లేదు సార్ ఆ కథకి? లేదు, వేరే ఆప్షన్స్ ఉన్నాయి, బట్ ఐ డిడ్ంట్ గో అండి. అప్పుడు ఎవ్రీబడి వాజ్ బిజీ. అండ్ అది బన్నీ గారితో చేసామని, బన్నీ గారితో అనౌన్స్ చేసామని కొందరు దే వర్ నాట్ రెడీ టు లిసన్ టు. సో అట్లా ముద్రపడిపోతే కూడా చాలా కష్టం. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మాట్లాడుకోవడానికి బాగుంటుంది కానీ సార్, ఒక ఫిలిం మేకర్ కొన్ని రోజులు ట్రావెల్ అయిపోయిన తర్వాత సో అదేంటంటే సార్ ఇట్ విల్ బి హెల్ అండి. ఎందుకంటే అది వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తేనేమో అతను రిజెక్ట్ చేశారు కాబట్టి మా దగ్గరకు వచ్చారంటారు, లేదంటే అతను ఇన్ని రోజులు ట్రావెల్ అయిందని మీద మేము ఎలా చేస్తామని అంటారు, ఎందుకు రిజెక్ట్ చేశారు అని అంటారు. ఇట్ ఈస్ లైక్ అంటే మీరు అంటే ఇట్ ఈస్ వెరీ హార్డ్ ఆన్ ద ఇట్స్ ఎ బ్యాడ్ ఫేస్ టు గో అండి. అంటే ఆ ఇబ్బందులు అయితే చాలా ఉంటుందండి. సో అదేదైనా ముందే ఇది చేయము వర్కౌట్ అవ్వదని ఎవరైనా చెప్తే ఇట్ విల్ బి వెరీ హ్యాపీ అండి. కొన్ని రోజులు ట్రావెల్ అయ్యి అనౌన్స్ చేసి చెప్పిన తర్వాత ఆ శ్రమ అదంతా పోతుందండి. అండ్ ఇట్స్ ఎ బ్యాడ్ కర్మ సార్, అది ఎవరికి చేయకూడదు. అలాంటి ఇట్స్ ఎ బ్యాడ్ కర్మ అని ఫీల్ అవుతాను నేనైతే. అంటే ఎవరు ఒకరిని అలాంటి ఫేజ్లోకి తీసుకెళ్ళకూడదు అనేది నా ఫీలింగ్. ఎందుకంటే హౌ బిగ్ హౌ స్మాల్ యు ఆర్ మేకింగ్ సమ్ వన్ టు వర్క్ సో హార్డ్ అండ్ సేయింగ్ ఇట్ ఈస్ నాట్ దేర్. ఆ హోప్ ఇచ్చి చెప్పి లేదని చెప్పడం అనేది ఇట్స్ నాట్ గుడ్ ఆన్ ఎనీబడీస్ పార్ట్ అనేది నా ఫీలింగ్. కానీ మేఘాల్లోంచి ఒకేసారి భూమి మీదకి తోసేసినట్టు, అగాధంలోకి తోసేసినట్టుగా నేనేం ఫీల్ అవ్వలేదు సార్ ఆనెస్ట్గా. దట్ వాస్ థింగ్. అది నేను ఏమనుకున్నా అంటే లైక్ అంటే మా ఫాదర్ చెప్పారు యూ షుడ్ బీ మన తప్పు ఉండకపోతే చాలు అనేలాగానే నేను చూసుకునేవాడిని. సో నాకు అగాధంలోకి తోసేసినట్టయితే అనిపించలేదు సార్. అంటే పడిన శ్రమ స్క్రీన్ మీదకి రాలేదే అని మాత్రం ఫీల్ అయ్యానండి. అగాధంలో పడ్డట్టు ఎందుకు అనిపించలేదంటే సార్, నా ఫస్ట్ సినిమా సెకండ్ సినిమాకే ఈ బిల్స్ కట్టుకోలేని రేంజ్లో నుంచి నేను కష్టాలు చూస్తాను. అంతకంటే పెద్ద కష్టమేం కాదు కదా సార్. అందుకొరకు దట్స్ వై అంటే ఒక పెద్ద గీత ముందు మీకు చిన్న గీత కనిపించదండి. సో నా లైఫ్లో ఆల్రెడీ పెద్ద గీత గీసేసేసానండి, ఆల్రెడీ ఉంది. ఇంకా ఆ గీత ముందు ఏది వచ్చినా చిన్న గీతే. ఇప్పుడు అట్లీ గారి సినిమాకి ఐకాన్ అనే టైటిల్ పెడుతున్నారు అని చెప్తున్నారు. మిమ్మల్ని అడిగారా సార్ ఐకాన్? అది నన్ను అయితే అడగలేదు సార్, నన్ను అయితే అప్రోచ్ అవ్వలేదు. ఆ టైటిల్ ఇంకా మా దగ్గరే ఉంది. సో ఇట్ ఈస్ రిజిస్టర్డ్ అన్ అవర్ థింగ్. బట్ ఇది నాకు తెలీదు. నేను కూడా ఇలా మీలాంటి వాళ్ళు ఎవరో చెప్తే, ఫ్రెండ్స్ శ్రేయాభిలాషులు చెప్తే విన్నాను. బట్ ఐఎమ్ నాట్ ష్యూర్. వాళ్ళు కావాలంటే మరి అడుగుతారేమో, అంటే అది తెలియదండి, నాకు తెలియదు. ఒకవేళ అడిగితే ఇవ్వడానికి రెడీ సార్ ఐకాన్ అనే టైటిల్? అంటే ఐఎమ్ నాట్ ష్యూర్ అండి. అప్పుడు నేను అడిగినప్పుడు ఐ షుడ్
థింకింగ్ అబౌట్ ఎందుకంటే నేను ఆలోచించలేదు. ఎందుకంటే ఆ కథకి ఆ ప్రాణం అదే టైటిల్ ఏమో కదా సార్. యా ఫ్యూచర్లో ఎప్పుడైనా చూడొచ్చు సార్ మీ కథని స్క్రీన్? 100% నేను ఐ విల్ మేక్ దట్ ఫిలిం అండి. మేబీ టైటిల్ అదేనా కాదా పక్కన పెడితే ఐ వాంట్ టు మేక్ దట్ ఫిలిం. ఆ సినిమా నాకు తీయాలని ఉంది. ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అండ్ ఐ విల్ లవ్ టు మేక్ దట్ ఫిలిం. తమ్ముడు తర్వాత మళ్ళీ వేణు శ్రీరామ్ కనిపిస్తారా, గ్యాప్ ఇస్తారా, వెంటనే సినిమా నేను తీస్తారా? యాక్చువల్గా అంటే గ్యాప్ కావాలని తీసుకోనండి. నాకు ఏంటంటే నేను రాసుకోవడానికి నాకు ఒక 1 year పోద్దండి. సో తర్వాత ఎవరు ఉన్నారు అని చెప్పి వెళ్తే వాళ్ళ అవైలబిలిటీ కోసం ఒక 1 year పోతుంది. సినిమా తీయడానికి 1 year అనుకుని మొదలెట్టిన సినిమాలు 2 సంవత్సరాలు అయిపోతున్నాయి. దానివల్ల వస్తుందండి. బట్ నాకు అర్థమవుతుంది ఏంటంటే సార్, నేను ఇంటరాక్ట్ అవుతుంటే ఐఎమ్ ఫీలింగ్ సో మచ్ ఆఫ్ లవ్ అండి. అంటే నాకు అంటే అరే అందరూ నాకు అంటే మీలాంటి జర్నలిస్ట్ ఫెటర్నిటీ నన్ను అడుగుతున్నారు, ఎందుకు మీరు మంచి సినిమాలు తీస్తూ మీలాంటి డైరెక్టర్స్ అంత గ్యాప్ తీసుకోకూడదు అని అంటుంటే ఐఎమ్ ఫీలింగ్ అంటే అంటే రియల్గా కూడా అంటే మనం నేను ఎప్పుడు కరెక్ట్గా తీయాలి అని అడమెంట్ తప్ప వీళ్ళు ఇంతమంది ఇంత కోరుకుంటున్న వీళ్ళ లవ్ని మనం అరే వీళ్ళకి ఇవ్వలేకపోతున్నాం అనే ఫీలింగ్ అయితే ఉందండి. ఇట్ ఈస్ అంటే డెఫినెట్గా ఆడియన్స్ కోరుకుంటాం లేదు, అట్లీస్ట్ ద ఫెటర్నిటీ అరౌండ్ మీ అంటే ప్రొడ్యూసర్స్ కానీ కొంతమంది హీరోలు కానీ మీలాంటి జర్నలిస్ట్ ఫెటర్నిటీ కానీ. నాకైతే షాకింగ్ అనిపించింది మాత్రం జర్నలిస్ట్ ఫెటర్నిటీ ఉండే. నేను ఐఎమ్ జస్ట్ స్టార్టెడ్ ద ప్రమోషన్స్. అందరూ మీరు కూడా అంత టైం తీసుకోవడం ఏంటి సార్, ఒక మంచి సినిమా తీసినప్పుడు కొంచెం ఫాస్ట్గా తీసి ఇంకో మంచి సినిమాతో మీరు రావచ్చు కదా అంటుంటే అరే హౌ అంటే వీళ్ళు ఎంత ఎంకరేజింగ్గా ఎంత లవ్ చూపిస్తారంటే ఐ మేక్ ఏ పాయింట్ ఇట్ సార్ అండ్ ఐ మేక్ ఇట్ ఏ పాయింట్ అండ్ ఐ ట్రై టు మేక్ మై నెక్స్ట్ ఫిలిం వెరీ ఫాస్ట్. మధ్యలో రవితేజ గారికి ఏమైనా కథ చెప్పారు సార్ మధ్యలో? అది అప్పుడే అండి, అది అప్పుడే. ఏది ఓ మై ఫ్రెండ్ ఎంసీఏ ఫేజ్ అది 7 సంవత్సరాల్లోనే. నా ప్రతి సినిమా టు సినిమాలో ఒక హీరోతో సినిమా అనౌన్స్ అవ్వడము, క్యాన్సల్ అవ్వడము, ఓపెన్ అవ్వడము ఇవన్నీ జరిగాయండి. దే వేర్ ఆల్ ది ఎకప్స్. సో ఒక్కొక్కరితో ఒక్కొక్క జర్నీ సార్. నాకు మోర్ ఎకప్స్ ఉన్నట్టున్నాయి అండ్ ఐ ఎంజాయ్ దోస్ ఆల్ ఎకప్స్ సార్. అండ్ మేబీ దే మేడ్ మీ మోర్ స్ట్రాంగ్ మైండ్ చేశాయి, నన్ను ఒక పర్సన్గా స్ట్రాంగ్ చేశాయి, నా జర్నీని డిటర్మైన్ చేశాయి. సో మీరు అడిగారు కదా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అవుతారా, భయపడతారా, బాధపడతారా, అవన్నీ జరగకుండా ఉండడానికి దే మేడ్ మీ గ్రో యాజ్ అ పర్సన్ యాక్చువల్లీ. ఎనీవే సార్, మంచి సినిమాలు తీస్తారు, ఎప్పుడు కూడా మంచి కథతో వస్తారు. తప్పకుండా తమ్ముడు కూడా ఒక మంచి వేణు శ్రీరామ్ నుంచి ఆడియన్స్ ఎలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంతకు మించిన ఈ సినిమా ఏదో ఇవ్వబోతున్నారని మా అందరి నమ్మకం. మీరు చెప్పినట్టే నెక్స్ట్ సినిమాకి ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా కొంచెం తొందరగా సినిమా ఇస్తారని కోరుకున్నాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.